ఇక ఒకటవ వారం గనక చూసుకున్నట్టయితే కొద్దిగా ధన నష్టము కలిగేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. ఆ ధన నష్టం ఏ విధంగా జరుగుతుందో చెప్పలేం గానీ, కొద్దిగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడు కూడా మొదటి వారంలో భయంగా ఉండడము, మనశ్శాంతి లేకుండా ఉండడము, దానివల్ల కొద్దిగా అనారోగ్యం ఏర్పడము అనేటువంటిది ఏర్పడుతుంటుంది. అధిక శ్రమ కూడా కలగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో. ఇక రెండవ వారం గనక చూసుకున్నట్టయితే వృత్తి వ్యాపారాలలో చిన్న చిక్కులు రావడం జరుగుతుంది. కానీ ధనాదాయం ఉంటుంది. చిన్న చిక్కులు వచ్చినప్పటికీ కూడా ధనాదాయం మంచిగా ఉండి ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడూ మనోవిచారంగా ఉంటారు ఈ రెండవ వారంలో. ఉద్యోగస్తులకైతే స్థానచలనం కలగడము, పదవిలో ఉన్నతి జరగడము అనేటువంటిది జరగడం. పదోన్నతి అంటే ప్రమోషన్ రావడం. ఇక మూడవ వారం గనక చూసుకున్నట్టయితే చిన్న కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. అవి స్నేహితుల వల్ల కావచ్చు, కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు. అలాంటి చిన్న కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కానీ అవి తొందరలోనే వెంటనే కొద్దిసేపట్లోనే అవి మళ్ళీ సమసిపోయి అందరూ ఏకంగా ఉండడానికి జరుగుతూ ఉంటుంది. అధికారుల చేత మెప్పు పొందటం కూడా జరుగుతూ ఉంటుంది మూడవ వారంలో. ఇక నాలుగవ వారం గనక చూసుకున్నట్టయితే కొంత ధన నష్టం కలగడానికి కూడా ఆస్కారం ఉంది. మొదటి వారంలో కొద్దిగా ధన నష్టం కలుగుతుంది. చివరి వారంలో నాలుగవ వారంలో కూడా కొద్దిగా ధన నష్టం కలగడానికి ఆస్కారం ఉంది. ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆటంకాలు సమసిపోతూ ఉంటాయి. ఈ చిన్నటువంటి యొక్క ఆటంకాలు తొలగిపోవాలి అంటే మీరు సుబ్రహ్మణ్య స్తోత్రం ప్రతిరోజు పారాయణం చేయండి. ఆ సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేయడం వల్ల మీ యొక్క ఆటంకాలు తొలగిపోయి ఇటు ఆర్థిక పరిస్థితి, ఇటు కార్య విజయం రెండు కూడా జరుగుతాయి. కాబట్టి మీరు మిథున రాశి వారు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్తోత్రం గనక పారాయణం చేసినట్టయితే మంచిగా ఉంటుంది. వాహనాల వల్ల జాగ్రత్తగా ఉండండి. ఇతరుల వల్ల కూడా ఒకరితో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండి మధ్యవర్తిగా నిర్వర్తించకుండా ఉండడం మీకు చాలా మంచిది. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ శ్రావణ మాసంలో సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేసినట్టయితే ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం వల్ల మీకు అంతా శుభమే జరుగుతుంది.